హలో హాయ్ అండి. నేను ఈరోజు మెంతాకు ఇంకా మష్రూమ్స్తో కర్రీ చేయబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. ఇంకా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని అందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి అన్నింటిని ఒకసారి కలిపి వాటర్ వేయకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. మష్రూమ్స్ నుండే వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. చూసారా మష్రూమ్ నుండి ఎంత వాటర్ వచ్చిందో. మష్రూమ్ కూడా చక్కగా ఉడికిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని 2 స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని అన్నీ కూడా మాడిపోకుండా కలుపుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇది ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా పొడి అండి. గరం మసాలా పొడి కూడా కొంచెం వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టి అన్నింటినీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కర్రీలో వేసుకోవాలి. ఈ విధంగా పొడులన్నీ కూడా వేయించి వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుందండి. అన్నీ కూడా ఒకసారి కలిపి మూత పెట్టి కర్రీని మగ్గించుకోవాలి. కర్రీ ఈ విధంగా చిక్కబడితే చాలండి. అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చిక్కటి కొబ్బరి పాలని వేసుకోవాలి. కొబ్బరి పాలు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి. ఇంకా అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి కర్రీని చిక్కగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా అయితే చాలండి. ఇంకా దింపేసుకొని కర్రీకి తిరుగుమాత పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకొని తిరుగుమాతని కర్రీలో వేసుకోవాలి. ఇక చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా రుచిగా ఉండే మెంతాకు మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలో, రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.